తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. 22A భూములకు ఏడాదిలో పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలు సరిదిద్దటం సవాల్గా మారిందన్నారు. నేరగాళ్లను ప్రోత్సహించే రాజకీయ పార్టీలను దూరం పెట్టకపోతే సమాజం నష్టపోతోందని ప్రజలకు సూచించారు. కుప్పం నియోజకవర్గ 3 రోజుల పర్యటనను సీఎం ఇవాళ ముగించనున్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కంగుందిలో పర్యటించారు. 460.19 ఎకరాల అటవీ భూములను 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 322 మంది రైతులకు అసైన్మెంట్ పట్టాల కింద పంపిణీ చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ చంద్రబాబుకు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం భూ వివాదాలను కుటుంబ సభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. వైసీపీ హయాంలో గిట్టని వారి భూములను 22A పేరిట నిషేధిత జాబితాలో పెట్టి పైశాచిక ఆనందం పొందారని ధ్వజమెత్తారు. వాటిని సరిదిద్దడానికి సమయం పడుతోందన్నారు. 2 ఏళ్లయింది, ఇంకా 1 సంవత్సరం పడుతుంది. ఉదాహరణకు మీ భూమి అడిగారు, తక్కువ రేటుకిమ్మని, పార్టీ మారమని, మీరు కాదన్నారు. దానికి 22A అని పెట్టేశారు. అంటే నిన్నటి వరకు ఆ భూమి మీది, ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వాన్ని. కుయ్యోమొరో అంటూ ఏం చేయాలనో దిక్కుదెలిన పరిస్థితి. ఒకవేళ నేను కానీ మా అధికారులకు కానీ చెప్పేసి మీరే చేసేయండి, ఇంకెక్కడికక్కడ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసి మీ రక్తాన్ని పిండేస్తారు. అదొక పెద్ద సమస్య నాకు. అందుకే నేను ఈరోజు ఆలోచించాను. మొత్తం సర్వే చేస్తున్నాం, మీ సమక్షంలో చేస్తున్నాం. మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి, అది కూడా సెక్యూరిటీ ప్రెస్లో కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటి ఇది చేసి ఆ రికార్డ్ అంతా కూడా పకడ్బందీగా పెట్టి చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా. నీ భూమికి భద్రత ఇచ్చే విధంగా నేను డెఫినెట్గా గ్యారంటీగా మీ పట్టా మీకు ఇచ్చే బాధ్యత నాది. దీంతో భూ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. రాజకీయాల గురించి ప్రజలంతా ఆలోచించాలన్న సీఎం గొడ్డలి పార్టీని మళ్లీ రానివ్వద్దని పిలుపునిచ్చారు. సామాన్యుల విషయంలో తాను సౌమ్యంగా ఉంటానని, సంఘ విద్రోహ శక్తులకు మాత్రం సింహ స్వప్నానని తేల్చి చెప్పారు. జాతకాలు వచ్చిన వాస్తవాలు చూసి నచ్చితేనే మీరు పెళ్లిళ్ళు చేస్తారు. రాజకీయాల్లో మాత్రం మీరు అది చూడరు. ఎవరికంటే వాళ్ళకు ఓట్లేస్తారు, రౌడీలకు ఓట్లేస్తారు. కడాన బాబాయిని చంపి ఆ చెల్లెల్ని కూడా వేధించే వ్యక్తులు కూడా మీరు ఆలోచించరు. ఈరోజు నాకు కూడా ఒక సవాలు. నేను రాజకీయ నాయకులతో పోరాడాను, అదే మరిగా నేను నక్సలైట్తో పోరాడాను. ఇప్పుడు నేను పోరాడేది కరుడుగట్టిన నేరస్తుడు గొడ్డలి పార్టీ పెట్టుకొని ఏ ఊర్లో అయినా చూడండి, ఆ ఊర్లో ఎవరైతే గంజాయి ఉంటాడో, గంజాయి బ్యాచ్ ఉంటుందో వాళ్ళు పిలిపించుకుంటారు. సంఘ విద్రోహ శక్తులు ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అలాంటివి ఎక్కువ మాట్లాడితే రాజకీయ పార్టీ పైన వేధింపులు అంటారు. నేరాలు చేయడం నాకు చేత కాదు. నేరాలు చేసే వ్యక్తుల్ని సహించడం అంతకంటే నాకు చేత కాదు. నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు రాజకీయ ముసుగులో వస్తే సమాజానికి నష్టం. ప్రతి ఆడబిడ్డ, ప్రతి ఒక్క తమ్ముడు ఆ జెండా మోయండి. మిమ్మల్ని మోసే బాధ్యత ఆ జెండా తీసుకుంటుందని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. కుప్పంలోని క్యాంప్ కార్యాలయంలో స్వర్ణకుప్పం విజన్ 2029 పై సీఎం సమీక్ష నిర్వహించారు. కుప్పం నియోజకవర్గ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై ప్రముఖ అంతర్జాతీయ అర్బన్ ప్లానింగ్ సంస్థ సుర్బానా జురాంగ్, ఐఐటి కాన్పూర్ ప్రతినిధులతో చర్చించారు. ప్రశాంత ఆహ్లాద జీవనానికి అనువైన కుప్పం బ్రాండ్ దెబ్బతినకుండా ప్రాజెక్టులు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.